యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ఈ రోజున నేను నాలుకను గురించి అనగా మన నోటి మాటలను గురించి ఈ రోజున అలానే వచ్చే వారం కూడా కొన్ని విషయాలు నేను బోధిస్తాను. విశ్వాస గ్రహించవలసినటువంటి ఆత్మీయ సత్యాలు అనేకటువంటి ఉంటున్నాయి. వాటిల్లో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం చూసుకోబోతున్నాం. అది చిన్నటువంటి వాక్య భాగంలో యాకోబు రాస్తూ తెలిపినటువంటి ఆ చిన్న అవయమైనటువంటి నాలుకను గురించి, అనగా నాలుక అన్నప్పుడు నాలుకను గురించి మాట్లాడతాడు, కానీ ఆ నాలుక ద్వారా పలికేటువంటి మాటలను గురించి యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాటల యొక్క గొప్పతనము, మాటలకున్నటువంటి బలమును గురించి యాకోబు ఇక్కడ తెలియపరుస్తూ దృష్టాంతముగా ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. కొంచెం మనం మాట్లాడే మాటలు ఎంత విలువైనటువంటివో, అవి ఎంత బలమైనటువంటివో మనము ఆలోచించాలి. చాలా సందర్భంలో విశ్వాసం మనము ఆ పరిస్థితులను బట్టి, ఆ తొందర పెట్టేటువంటి పరిస్థితులను బట్టి మనము ఆయా సందర్భంలో ఆ పరిస్థితుల యొక్క ప్రభావం బట్టి లేదా మనుషుల యొక్క ప్రేరేపణ బట్టి కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దాని గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసలంగా మారిన తరువాత దేవుడు చేసేటువంటి కార్యములు, దేవుడు ఏదైతే చేస్తానని మనకి చెప్పాడో ఆ కార్యము గురించి మనం విశ్వాసం ఉంచుతాం, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైతే మనం నమ్మేమో, ఏదైతే జరుగుతుంది అని మనం విశ్వాసం ఎదురు చూస్తున్నామో ఆ కార్యములు మనము స్వతంత్రించుకోవడానికి ఆ వైపునకు మన విశ్వాసాన్ని, మన అనుభవాన్ని నడిపించేటువంటి కార్యం ఏంటంటే మనం నోటి ద్వారా మాట్లాడేటువంటి మాటలు. ఇప్పుడు చూడండి, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి నిరీక్షణను కలిగిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా భవిష్యత్తును గురించి ఆయన ఏం చేయబోతున్నాడో దాని గురించి దేవుడు మాట్లాడతాడు. వాక్యం విన్నప్పుడు మనం నమ్ముతాం, దేవుడు ఇలా చేస్తాడని నమ్ముతాం. అయితే ఆ నమ్మిన తర్వాత దాని ప్రకారం మన ఆలోచనని మార్చుకోవాల్సి ఉంది. కేవలము ఆలోచన మాత్రమే కాదు, కానీ ఆ ఆలోచన క్రమంలో మనము మన యొక్క నోటి మాటలను కూడా దేవుడు ఏదైతే చేస్తానని మనకి సెలవిచ్చాడో దానికి వ్యతిరేకముగా కాకుండా దానికి అనుకూలమైనటువంటి రీతిలో మన యొక్క నోటి మాటలు ఉండాల్సి ఉంది. ఇప్పుడు చూడండి, ఏదైతే దేవుడు చేస్తానని చెప్పాడో దాన్ని మనం నమ్ముతాం. దేవుడు అబ్రహాముకు కానీ భక్తులు ఎవరికైనా సరే కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ కార్యాల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని నమ్మటం, నమ్మి దాని కొరకు ఎదురు చూడడం. అయితే నమ్మిన తర్వాత నమ్మగానే ఆటోమేటిక్గా జరుగుతుందని కాదు, అందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఉన్నటువంటి మరొక మెట్టు ఏంటంటే, మొదటి మెట్టు నమ్మకం అయితే, ఆ దేవుడు చెప్పిన దాన్ని నమ్మటం అంటే మొట్టమొదటి మెట్టు అయితే, ఆ నెక్స్ట్ ఏంటంటే దాని ప్రకారంగా మనం ఆలోచించి దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే ఆలోచించమన్నాడో ఆ ఆలోచన ప్రకారము ఆయన చేసినటువంటి వాగ్దానం ప్రకారముగా మన యొక్క నోటి మాటను మనం మార్చుకోవాల్సి ఉంది, క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంది. ఇప్పుడు అది ప్రాముఖ్యం. సో బైబిల్ ఇక్కడ నోటి మాటల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్యుల్లాగా మాట్లాడుకున్నటువంటి మాటల గురించి చెప్పట్లేదు ఇక్కడ స్పెసిఫిక్ గా. ఇక్కడ బైబిల్ ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వాక్య ప్రకారం ఉండాల్సిన మాటల గురించి, దేవుడు ఏదైతే చేస్తానని చెప్పాడో, చేస్తానని చెప్పిన దానికి అనుకూలంగా మాట్లాడడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మాటలు అంటే చాలా చాలా బలమైనటువంటివి. అవి మనుషుల జీవితాలను అయితే అది ఆశీర్వాదంలో నడిపిస్తుంది, లేదంటే శాపంలోనికి నడిపిస్తుంది. విశ్వాసక నోటి మాటకి అంత శక్తి ఉంది. ఇప్పుడు చూడండి, అందుకని ఈ రోజు నేను క్లుప్తంగా దాని గురించి మాట్లాడతాను. వచ్చే వారం నుండి దాని ఎగ్జాంపుల్స్ కొన్ని తీసి నేను చూపిస్తాను. ఈ యాకోబు వాక్య భాగం ఏదైతే చెప్పాడో దాని గురించి నేను జస్ట్ మాటల గొప్పతనం, మాటలకు ఉన్నటువంటి బలం గురించి ఈరోజు మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ దానికి ఎగ్జాంపుల్స్ తీసి అది ఎలాగున్న మన జీవితంలో పనిచేస్తూ నెక్స్ట్ వీక్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. యాకోబు మాట్లాడుతూ ఆ నాలుకను గురించి చెప్తూ మొదటి చూడండి, ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి. ఇప్పుడు చూడండి, బోధకుల గురించి మాట్లాడు, వెంటనే నోటి మాటను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని బోధకులకు అధిక తీర్పు అంటున్నాడంటే, వాళ్ళు వాక్యము ద్వారా పలికేటువంటి మాటలు, ఏదైతే తమ నోటితో వాక్యం అని చెప్తున్నారో ఆ చెప్పేటువంటి ఆ మాటలను బట్టి, ఆ మాటలు వినేటువంటి వారికి జీవితం ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఆ మాటలు కేవలము బైబిల్కి అనుకూలమైనటువంటి మాటలు అయితేనే ప్రభావితం చేస్తాయని కాదు.
ఒక బైబిల్లో లేనటువంటి విషయాలు చెప్పినప్పుడు వాటిని బోధ రూపంలో బోధించినప్పుడు కూడా అవి కూడా చెడుగానే విశ్వాసాల యొక్క జీవితాలపై ప్రభావం చూపుతుంది. అందుకని ఈ నోటి మాటకున్నటువంటి ఆ యొక్క బలమును గురించి యాకోబు ఇక్కడ గ్రహించి అంటున్నాడు, బోధకులు నోటితోనే మాట్లాడతారు, బోధకులు నోటితోనే పని కాబట్టి ఎంతసేపు వాళ్ళు చేసే ప్రతి కార్యము నోటికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఏం బోధిస్తారంటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే యాకోబు ఎంతవరకు వెళ్ళాడంటే అనేకులు బోధకులు అవ్వద్దు. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే చాలా మంది దేవుడు మమ్మల్ని సేవ పిలుచుకోవడానికి చెప్తారు, అందరూ కూడా చాలా మంది సంతోషిస్తారు. కానీ యాకోబు ఏమంటున్నాడంటే మీరు చాలా బోధకులు అవ్వకండి అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట చెప్పాను చాలా మంది ఏంటంటే అది కొంచెం వేరేగా అర్థం చేసుకుంటారు. కానీ యాకోబు ఏమన్నాడంటే అత్యధిక తీర్పు ఉంది. మీరు బోధించేటువంటి బోధ అది దేవుడి చిత్త ప్రకారం కాకపోతే, వాక్య ప్రకారం కాకపోతే అది విశ్వాసాల యొక్క జీవితాలపైన ఎంతకన్నా ప్రభావం చూస్తుంది, వాళ్ళ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు అనేకుల బోధకులు అవ్వద్దు. ఎందుకు అవ్వద్దని ఒక కారణం ఏంటంటే మీరు మాటల్లో విశ్వాసాల యొక్క జీవితం అంతగా ప్రభావం చూపుతుంది. కాబట్టి బోధించేటప్పుడు మీ నోటిని మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే, మీ ఎమోషన్స్ బట్టి కనుక మీరు నడిపింపబడి వాక్యం బోధిస్తే అది విశ్వాసాల యొక్క జీవితాలపైన అది ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ పర్యవసానం దృష్టిలో పెట్టుకుని, దాని రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని యాకోబు అంటున్నాడు మీరు అనేకులు బోధకులు అవ్వద్దు. ఎందుకంటే బోధించేటువంటి బోధ విశ్వాసాల యొక్క జీవితం అంతగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే బోధించేటువంటి ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ నోటి మాటలు కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ కంట్రోల్లో పెట్టుకొని వాక్యాన్ని బోధించాలి. వాక్యం బోధించేటప్పుడు ఆ క్రమంలో సహజంగా వాళ్ళు చూసిన దాన్ని బట్టి, వాళ్ళు వింటున్న దాన్ని బట్టి వచ్చేటువంటి ఆ కార్యాలని ఆ ప్రసంగంలో కలిపి ప్రసంగం చేయడానికి వీలు లేదు. ఎప్పుడైతే అలా చేస్తున్నామో వాక్యాన్ని కలుషితం చేస్తాం అనమాట. ఎప్పుడైతే వాక్యాన్ని కలుషితం చేస్తున్నామో ఆ కలుషితమైన మాటలే విశ్వాసాలు వింటారు. విన్నప్పుడు అది వాళ్ళ జీవితాలకి అది నెగిటివ్ ఎఫెక్ట్స్ అది ఇస్తుంది. అందుకనే ఇక్కడ యాకోబు అంటున్నాడు మీరు అనేకులు బోధకులు అవ్వద్దు. ఎందుకంటే మీరు చెప్పేటువంటి మాటల మీద కనుక మీకు కంట్రోల్ లేకపోతే, మీరు కనుక మాట్లాడేటప్పుడు బోధించేటప్పుడు ఎమోషన్స్ కానీ లేదంటే మీ నోటి మాటలు కానీ మీరు కంట్రోల్ లేకుండా కనుక మాట్లాడితే అది విశ్వాసాలపై ఎంతకన్నా ప్రభావము చూపుతుంది. అది వాళ్ళపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మాటలకి ప్రసంగానికి అంత శక్తి ఉంది. అందుకని అంత శక్తి ఉంది కాబట్టి అది పాజిటివ్గా వెళ్తే మంచిదే. అది కనుక ఒకవేళ నెగిటివ్ గా కనుక వెళితే అది విశ్వాసాలకి కీడుగా మారుతుంది. కాబట్టి ఆ రిజల్ట్ ను బేస్ చేసుకుని ఏమైనా ఇస్తాడంటే యాకోబు మీరు అనేకులు బోధకులు అవ్వద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు చూడండి మాట్లాడుతూ 2వ వచనం అంటున్నాడు అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. చూడు యాకోబు కూడా తను తాను కలుపుకొని అంటున్నాడు మనమందరము అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము అని మాట్లాడుతూ చూడండి అక్కడ ఫుట్ నోట్ లో మన కిందన చూస్తే తొట్టులుచున్నాము అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాళ్ళగును. స్వాధీనమందించుకొన అన్న మాటకి కళ్ళెమ పెట్టుకొను శక్తి గలవాడగును అని చెప్తున్నప్పుడు చూడండి మనందరం కూడా ఏదో విషయం తప్పిపోతున్నాం. ఇక్కడ యాకోబు కూడా తను తాను కలుపుకొని ఏమంటున్నాడంటే ఆయన కూడా అపోస్తలుడు అయినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు నేను మీ అందరికంటే స్పెషల్ అంటలేదు. ఆయన అంటున్నాడు మనందరం కూడా చాలా విషయాలు తప్పిపోతున్నాం. ఇప్పుడు జనరల్ విషయాన్ని ఎవరు ఒప్పుకోరు ఈ రోజుల్లో. ఇక్కడ యాకోబు అంటున్నాడు మనందరం అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఎవరు నేనంతా పర్ఫెక్ట్ అంటే అది అబద్ధికుడే. ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరూ అనేక విషయంలో తప్పిపోతున్నాము అని మాట్లాడుతూ మరి అప్పుడు అలాంటప్పుడు బిలీవర్కి అన్బిలీవర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు ఎవడైనా మాట యందు తప్పని ఎడలా. సరే ఎవరైనా మాట ఇప్పుడు చూడండి మాటల్లోకి వస్తున్నాడు. ఎవరైనా మాట యందు తప్పని ఎడలా అటు వాడు లోపము లేనివాడు. సార్ మాటల్లో గనక లోపము లేకపోతే నీలో లోపం లేనట్టే. అంటే చూడండి మాటలకి ఎంత గొప్ప శక్తి ఉంది ఆలోచించండి. అనేక విషయాలు మనం తప్పిపోతున్నాం. జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నాడు అది వాస్తవమే. కానీ ఇంకోటి ఏమన్నాడంటే జనరల్ విషయం తప్పిపోతున్నాం కాబట్టి మీరు ప్రయత్నం చేయదంటలేదు. మనం తప్పిపోతున్నాం కానీ ఒక విషయం జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఏంటి విషయం అంటే మీరు మాటలు తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి. మాట్లాడేటప్పుడు మాటలు తప్పకపోతే నువ్వు దాదాపు బాగానే ఉన్నట్టు. అంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ ని నెగిటివ్ గా ఎఫెక్ట్ చేసేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద సమస్య ఏంటంటే మన యొక్క నోరే. మన యొక్క నోటిని మనము కంట్రోల్లో పెట్టుకోకపోతే అది ముఖ్యంగా ఇతరుల కంటే మన జీవితానికి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అది ప్రాముఖ్యం. అందుకే బోధ గురించి మాట్లాడినప్పుడు బోధలు అత్యధిక తీర్పు. ఎందుకంటే మీరు అలా నెగిటివ్ గా కనుక బోధిస్తే అది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తే విశ్వాసాల మీద మీకు అధిక తీర్పు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే కంట్రోల్ లేకుండా పరిస్థితులను బట్టి వాళ్ళకి అనిపించిందల్లా మాట్లాడతామో
అప్పుడు ఏమవుతుందంటే అది వారి యొక్క జీవితాన్ని, ఎవరి నోటి నుండి అయితే ఆ మాటలు వస్తున్నాయో వారి జీవితాన్ని అది నాశనము చేస్తుంది. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, అందుకనే నోటిని కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే, అంటే మాటలను కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే, మాట్లాడేటప్పుడు మాట్లాడినటువంటి చిక్కం పెట్టుకుని అంటే కంట్రోల్ గా కనుక మాట్లాడగలిగితే దాదాపుగా నీకు ఏ లోపం లేకుండా కూడా నువ్వు మాక్సిమం ఉండొచ్చు. అంటే లోపం లేకుండా బ్రతకాలి అంటే దానికి మొట్టమొదటి ఎక్కడ ఉందంటే నీ నోరు అంటున్నాడు. నీ నోరు నువ్వు కరెక్ట్ గా కంట్రోల్ పెట్టుకుంటే నువ్వు చాలా విషయాలు తప్పిపోకుండా నువ్వు జాగ్రత్త పడగలుగుతావు. కాబట్టి నీ నోటిని కంట్రోల్ పెట్టుకోమని చెప్తూ అంటున్నాడు. నోటిని కంట్రోల్ పెట్టుకుంటే సర్వ శరీరమును స్వాధీనపరచుకోవాల శక్తి గలవాడు అవుతూ ఉంటాం. గమనించ, నోటిని కంట్రోల్ పెట్టుకుంటే సర్వ శరీరాన్ని స్వాధీనపరచిన శక్తి మనకు దొరుకుతుందంట. అంటే నాలుక అటువంటిది లేదా నోటి మాట అంటే అంత ప్రాముఖ్యమంట. ఆ నెక్స్ట్ నేను చదువుతా, నెక్స్ట్ వచ్చాం. ఇప్పుడు చూడండి, కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థమయ్యేటట్లుగా. గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళెమ్మ పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నాలుకను గురించి నోటి మాటల గురించి యాకోబు మాట్లాడుతున్నప్పుడు దాన్ని పోల్చేటప్పుడు ఎలా పోలుస్తున్నాడంటే గుర్రంతో పోలుస్తున్నాడు. గమనించండి, గుర్రంతో పోల్చి అంటున్నాడు. గుర్రము చదువుతాను చూడండి, గుర్రము మనకు లోబొట్టకై నోటికి కళ్ళెమ్ము పెట్టి వాటిని శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఇప్పుడు చూడండి, గుర్రముల గురించి మాట్లాడుతున్నాడు, బలమైనటువంటి ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, గుర్రానికి చాలా బలం ఉంటుంది. ఎందుకు చూడండి, ఈ రోజుల్లోని ఈ వాహనాలకు కూడా బేసిక్ గా దాని యొక్క శక్తి అదంతా ఫాస్ట్ గా వెళ్తుందన్న దాని శక్తిని కంపేర్ చేసినప్పుడు హార్స్ పవర్ అంటాం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో ఇప్పుడు కూడా హార్స్ పవర్ అని అంటాం. ఎందుకంటే గుర్రానికి అంత శక్తి ఉంటుంది. దాన్ని మనం కంపేర్ చేస్తూ ఈ మోటార్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు హార్స్ పవర్ అంటాం. అంటే హార్స్ పవర్ హార్స్ అంటే గుర్రం గురించి మనం కంపేర్ చేసినప్పుడు దాని శక్తిని గురించే మాట్లాడతారు ఎక్కువ. అందుకనే వాహనాలకు హార్స్ పవర్ అంటారు. ఎందుకంటే గుర్రానికి అంత శక్తి ఉంది. అందుకని ఇక్కడ కూడా యాకోబు మాట్లాడుతున్నప్పుడు ఈ నాలుకను పోలుస్తున్నప్పుడు దేంతో పోల్చాడంటే గుర్రముతో పోల్చాడు. అంటే ఆలోచించాడంటే నాలుకను పోలుస్తున్నప్పుడు ఒక బలహీనమైనటువంటి దానిగా పోల్చట్లేదు యాకోబు. ఒక బలమైనటువంటి ఒక దానితో నాలుకను పోలుస్తున్నాడు, మాటను పోలుస్తున్నాడు. పోల్చి అన్నాడు గుర్రం చాలా శక్తిగలటువంటిది. అయితే ఆ గుర్రాన్ని ఆ గుర్రనంతటిని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దానికి మనం కళ్ళెమ్మ పెడతాం కదా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, గుర్రానికి చాలా శక్తి ఉంటుంది. ఆ గుర్రం ఏం చేస్తుంది, ఆ గుర్రం మనం ఎక్కడికంటే అక్కడ మనం తీసుకెళ్తాం. మనం అనుకున్న టైంలో అనుకున్న స్పీడ్ లో తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా శక్తి గుర్రానికి ఉంటుంది. గుర్రానికి మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నా సరే గుర్రం మనం తీసుకెళ్లే శక్తి అనుకుంది. అయితే అంత శక్తి ఉన్నప్పుడు కూడా అది ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది కనుక నిర్ణయించబడకపోతే, ఒక సరైనటువంటి డైరెక్షన్ కనుక దానికి లేకపోతే దానికి ఎంత శక్తి ఉన్నా సరే దానిలో ఉపయోగమే లేదు. దానికి శక్తి, గుర్రానికి శక్తి ఉంది. అది ఎంత దూరం అయినా సరే పరిగెట్టగలదు, ఎంత ఫాస్ట్ అయినా సరే పరిగెట్టగలదు, దానికి అంత శక్తి ఉంది. కానీ దానికి అంత శక్తి ఉన్నప్పుడు కూడా దానికి అంత శక్తి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మంచి డైరెక్షన్ లో లేదంటే అనుకున్న చోటుగా వెళ్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. శక్తి ఉన్నంత మాత్రాన దాని శక్తి ఉంది కాబట్టి ఆటోమేటిక్ అన్న చోటుగా వెళ్తుందని కాదు. దానికి శక్తి ఉంది. దానికి శక్తి ఉంది కాబట్టి యాక్చువల్గా ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయాలి. శక్తి లేదనుకోండి, అది పెద్ద ఇష్యూ కాదనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే అదేమి పెద్దగా దానికి చేత కాదు కాబట్టి. కానీ గుర్రానికి ఆ శక్తి ఉంది, దానికి బలం ఉంది. దానికి ఆ శక్తి ఉంది కాబట్టి బలమైన ప్రధాని కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే దానివల్ల మనకి యూజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ గుర్రం గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు దానికి బలం ఉంది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే కళ్ళెము. ఆ కళ్ళెం ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళాలో, అది ఎడం పక్క తిరగాలో కుడి పక్క తిరగాలో ఎక్కడ ఆగాలో ఏంటో అన్నిటినీ డిసైడ్ చేసేటువంటిది గుర్రం యొక్క కాల్లో లేదు. గమనించండి, మనం గుర్రం ఎక్కినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నది అది దాని కాళ్ళను ఉపయోగించి మనం తీసుకెళ్తుంది అక్కడికి. దాని కాళ్ళు, దానికి శక్తి ఉంది, దానికి బలం ఉంది. అలాగే దానికి బలం అక్కడుందని చెప్పేసి దాని కాళ్ళను మనం కంట్రోల్ పెట్టాం. దాని కాళ్ళు అది మనం తీసుకెళ్లేది దాని కాళ్ళు అయినప్పుడు కూడా మనం కాళ్ళ దగ్గర కంట్రోల్ చేయము. దాని కంట్రోల్ ఎక్కడ చేస్తాం, నోటి దగ్గర కంట్రోల్ చేస్తాం. నోటి దగ్గర నోట్లో పెట్టేటువంటి ఒక ఐరన్ మెటల్ బట్టి దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో, ఏ స్పీడ్ వెళ్ళగలనటువంటిది దాని ద్వారా మనం డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి గుర్రం కంట్రోల్లో ఉండి మనం అనుకున్నటువంటి చోటుగా అనుకున్న టైం కదా మనల్ని తీసుకెళ్తుంది. అంత బలమైనటువంటి గుర్రము కూడా దాని నోట్లో ఉండేటువంటి ఒక చిన్న ఐరన్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం దాని కాళ్ళను కంట్రోల్ చేయము, దాని నోటిని కంట్రోల్ చేస్తాం. దాని నోటి దగ్గర దాని కంట్రోల్ అంతా కూడా.
దాన్ని బట్టే అది మనకంటే బలమైనప్పుడు కూడా అది మన మాట వింటది. ఎందుకు అది మన మాట అంటది అంటే మనకన్నా బలహీనమైందని కాదు, మనకంటే బలమైంది, అది మనల్ని తీసుకెళ్తుంది, అది అంత బలం ఉంది దానికి. కానీ మనం ఏం చేస్తామంటే మనకన్నా బలమైంది, అది మన మాట ఉందో, అందుకే మనం ఏం చేస్తామంటే దానికి కళ్ళం పెట్టినప్పుడు అది మన మాట ఉంటది. ఆ కళ్ళం పెట్టకపోతే అది మన మాట ఉందో. కానీ కళ్ళం పెట్టామనుకోండి, అది చిన్న కళ్ళమైనప్పటికీ దాన్ని కంట్రోల్ చేసేవాడు దానికంటే చాలా రెట్లు బలహీనమైన వాడైనప్పటికీ కూడా అది మన మాట వింటది. ఇది కేవలం ఒకే ఒక కారణం బట్టి, కళ్ళే ముందు కాబట్టి అది మన మాట వింటుంది. అలాగని ఇక్కడ మాట్లాడుతూ నెక్స్ట్ నేను చదువుతాను 4వ వచనం. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెన్నుగాలికి కొట్టుకొని పోయినను. చూడండి, అవి ఎంతో బలముగా ఉండి ఎంతో గొప్పవై ఉండి పెన్నుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాన్ని చేత త్రిప్పబడును. ఇప్పుడు ఓడ గురించి మాట్లాడుతున్నాడు. ఓడ ఎంత గొప్పది, ఓడ గురించి చెప్తా, అది కూడా గొప్పది అంటున్నాడు. గమనించండి, గుర్రం బలమైంది, ఓడ గొప్పది. అదేంటంటే ఒకసారి తుఫాను వచ్చినప్పుడు అది కొట్టుకుని పోతుంది అటు ఇటు. అది తుఫాను ఈ ఓడ కంటే బలమైంది, మానవుని కంటే బలమైంది. అయినా సరే తుఫాన్లో కూడా అంత గొప్పదైనటువంటి ఆ ఓడని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అంట. అంత గొప్పదైన ఓడ మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే దానికి ఉన్నటువంటి చుక్కాన్ని బట్టి మనం దాన్ని ఈజీగా కంట్రోల్ చేసి అంటాం. ఇప్పుడు చూడండి, అది కూడా చూడండి, ఓడ గొప్పది కానీ చుక్కాన్ని చాలా చిన్నది. చుక్కాన్ని పెద్దగా కనబడదు. కానీ అంత గొప్ప ఓడ కూడా తుఫాన్లో కూడా, తుఫాన్ని మానవుడు కంట్రోల్ చేయలేడు, కానీ ఈ ఓడ ఏ గమ్యం చేరాలన్నది మాత్రము డిసైడ్ చేయగలిగిన శక్తిని నావికుడు చుక్కాని ద్వారా పొందుతున్నాడు. అంత గొప్ప ఓడ కూడా కేవలం ఒక చిన్నగా బయటికి పెద్ద కనబడదు, లోపల నీళ్ళల్లో ఉంటుంది. అది అయినా సరే అది చుక్కాని చేతది కంట్రోల్ చేయబడుతుంది. గుర్రము బలమైందే, కానీ అది ఎలాగైతే దీంతో కంట్రోల్ చేస్తున్నామో అలాగున్నే ఓడ కూడా అది గొప్పదైనప్పుడు కూడా అది కూడా చుక్కాని చేత అది కంట్రోల్ చేయబడుతుంది అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న వ్యయమైనను బహుగా అదిరిపడును. ఇప్పుడు చూడండి, అలాగనే నాలుక చిన్నదే కానీ అది బహుగా అదిరిపడుతుంది. అదిరిపడ్డంటే కింద ఏం చెప్తున్నాడు చూద్దాం చూడండి. అది బహుగా అతిశయపడుతుంది. నాలుక అవయవన్నిటిలో చిన్నదే కానీ అది బహుగా అతిశయపడుతుందంట. చూడండి, మాట యాకోబు చెప్తున్నాడు. మనకింత శరీరం ఉంది, మన శరీరంలో ప్రాముఖ్యమైన అవయవాలు చాలా ఉన్నాయి. అవి ఒక్క క్షణం పని చేయకపోయినా సరే మన ప్రాణం పోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన అవయవాలు చాలా ఉంటున్నాయి. కానీ అవి అతిశయపడట్లేదు అంటున్నాడు. ఇక్కడ యాకోబు అంటున్నాడు అవన్నీ కాదు, నాలుక ఎంతగానో అతిశయపడుతుంది. ఎందుకంటే చూడండి, ఇంకా కింద చదువుతాను. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే. చూడండి, నిప్పు చాలా చిన్నది, కానీ అది చిన్నదైనప్పుడు కూడా అడవంతటిని కూడా తగలబెట్టేసేంత శక్తి ఆ చిన్న నిప్పులో ఉంది. మన నిప్పుని చూసా నిప్పు ఏంటి అనుకుంటాం, అదే ముందులు అనుకుంటాం. కానీ ఇక్కడ యాకోబు చెప్తున్నాడు ఆ నిప్పులు ఎంత గొప్ప శక్తి ఉందంటే అది ఎంత పెద్ద అడవునైనా తగలబెట్టేస్తున్నాం. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో అడవులో మనం చూసినప్పుడు కొన్ని వేల ఎకరాలు తగలబడిపోతాయి. అవన్నీ కొన్ని వేల ఎకరాలు తగలబడిపోవడానికి ఎవరో పెట్రోల్ పోసి పెద్దగా మెంట పట్టాల్సిన అవసరం లేదంట. ఎవరో ఒకరు చిన్న అగ్గిపుల్ల గీసి వదిలేస్తే చాలు, చిన్న నిప్పున్నా చాలు, అది అలా రాసుకొని అది చివరికి కొన్ని వేల ఎకరాలను తగలబెట్టేస్తుంది. ఎవరో నిప్పుని క్యాజువల్ గా తీసుకొని అదేం ఉందలే అదేం పెద్ద ఏం చేస్తారు అనుకుని ఆ నిప్పుని ఆర్పకుండా క్యాజువల్ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ నిప్పి అడవంతటి కూడా తగలబెట్టేస్తుంది. అంత బలము అంత శక్తి ఆ నిప్పుకుందంట. ఇప్పుడు చూడండి, దాన్ని కూడా నాలుగుతో పోలుస్తున్నాడు. నాలుక అగ్ని అంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అలాగే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టును. చూడండి, నాలుక అగ్నిలాగుండి నాశనము చేయడానికి వినియోగించేటువంటి రీతిలో మాటలు మాట్లాడేటువంటి వారికి అలాగే అది కాలిపోవడానికి. గమనించండి, ఒకసారి నాలుకలో వచ్చిన మాటలంట అది అగ్ని వలె ఉండి అది చాలా విషయాలను, మంచి విషయాల్ని చాలా మంది జీవితాలను తగలబెట్టేస్తుందంట నాలుక. దానికి నిప్పెక్కండి వస్తుంది. ఇప్పుడు చూడండి, అడుగు కాలిపోవడం మంట ఉండాలి, మంట ఉంటే కాలిపోతుంది. కానీ మంట రావడానికి నిప్పు ఉండాలి. ప్రజలు ఇక్కడ చెప్తూ
కొన్ని సందర్భంలో కొన్ని మాటలు అంత బలంగా పనిచేస్తారంటే చాలా మంది జీవితాలని పాడు చేసేస్తాయంట కొన్ని మాటలు. అంత శక్తి దానికి ఉంది. కానీ అలాగ పాడు చేసేంతగా ఆ మాటలకు నిప్పెక్కడ వస్తుందంటే నరకము చేత చిచ్చు పెట్టబడుతుందంట. అంటే మనం నోటి మాటలు అనేటువంటివి కొన్నిసార్లు చిచ్చు పెట్టేటట్లుగా ఉన్నాయని అర్థం ఏంటంటే, నీ నాలుగు సాతానుడు వాడుకుంటే అర్థం. సాతానుడు ఏం చేశాడంటే నీ నాలుగు నిప్పు పెట్టాడు, నువ్వు దాన్ని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇక్కడే చెప్తున్నాడు అది నరకము చేత చిచ్చు పెట్టబడను. కొన్ని సందర్భంలో మనం మాట్లాడే మాటలు ఇతరుల ప్రజల మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్న అర్థం ఏంటంటే, నీ నోటిని సాతాను తన కంట్రోల్లో పెట్టుకొని నిప్పు పెట్టి వదిలేశాడు. ఆ నిప్పుతో నువ్వేంటంటే అనేక మంది జీవితాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. వాళ్ళు చెప్తున్నాడు యాకోబు మాట ఇంకొంచెం కింద చదువుతాను. 7వ వచనం. మృగపక్షి సర్ప జలచర్మంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధువాయను గాని ఏ నరుడును నాలికను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. ఇక్కడ చూడండి అంటున్నాడు ఇక్కడ యాకోబు, మానవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువుని ఈజీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. మానవుడు ఏం చేస్తాడంటే ప్రతి జంతువుని ఈజీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అది ఎంత క్రూర మృగమైనా సరే కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కానీ అంత క్రూర మృగాన్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి మనిషి తీరా అక్కడ బయటకు వచ్చిన తర్వాత తన నాలుగుని కంట్రోల్లో పెట్టుకెళ్ళిపోతున్నాడు. కొంచెం ఆశ్చర్యించే విషయం ఇది. ఈ రోజుల్లో మనిషి పెద్ద పెద్ద వెహికల్స్ నడపగలరు. పెద్ద పెద్ద బుల్డోజర్స్ ని, పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. కొన్ని సందర్భంలో ఈ చూడండి భూమిని తవ్వేటువంటి కొన్ని వెహికల్స్ ఉన్నాయి, కొన్ని మిషనరీస్ ఉన్నాయి. అవి చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద అపార్ట్మెంట్ అంతలా కూడా ఉన్నటువంటి మిషనరీస్ చాలా ఉన్నాయి. భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతాయి లోపలికి. గంటలో కొన్ని టన్నుల మట్టిని తీసేస్తుంది. అంత పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి సింపుల్ గా అంత పెద్ద మిషనరీస్ కూడా సింపుల్ ఒకరిద్దరు కంట్రోల్ చేస్తారు. అంత పెద్ద మిషనరీని కూడా ఒకరిద్దరు కంట్రోల్ చేస్తారు. కొండను ఈజీగా 2-3 రోజులు తవ్వేయగలిగేంత కెపాసిటీతో ఉన్న మిషనరీస్ ఉన్నాయి ఈ రోజుల్లో. అంత పెద్ద మిషనరీస్ ని 2 లేదా 3 లేదా ఒకరితో కంట్రోల్ చేయగలిగే సత్తా మనిషి సంపాదించాడు. అంత పెద్ద మిషనరీని కంట్రోల్ చేయగలుగుతాడు ఈజీగా. కానీ అదే వ్యక్తి తన నాలుగుని కంట్రోల్లో పెట్టుకోలేడు. అర్థం ఏంటంటే పెద్ద పెద్ద మిషనరీస్ ని, పెద్ద పెద్ద జంతువుల్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ వేరా వాటినన్నింటినీ కంట్రోల్ చేయడం శక్తి ఉన్నటువంటి మనిషి మాత్రము తన నాలుకని మాత్రము కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అంతగా ఈ నాలుక మన కంట్రోల్ తప్పుతుందంట. అంతగా దచ్చే పడుతుందంట. అది ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. అన్నింటినీ కంట్రోల్ చేయబోతున్నాడు మనిషి, కానీ తన నాలుకని మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు అని చెప్తే నేను కొంచెం కింద చదువుతాను. 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. చూడండి ఆత్మ విషయాలకు చెప్తున్నాడు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూడండి దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. అదే నోటితో ఇప్పుడు చూడండి బిలివర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు అప్లై చేస్తున్నాడు. ఆత్మీయ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మీయ విషయాన్ని చెప్పుకొస్తా అంటున్నాడు. ఇప్పుడు అసలు విషయం పాయింట్కి వస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పి పాయింట్కి వచ్చేస్తున్నాడంటే దీంతో ఇదే నాలుకతో ఇంత బలము నాలుగుంది, ఇంత ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి, ఇంత ప్రభావితం చేసేటువంటి శక్తి నాలుగు ఉంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు ఆత్మవిషయం చెప్తూ ఇదే నోటుతో తండ్రి అయినటువంటి తండ్రి అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నాడు, అన్యుల గురించి కాదు, విశ్వాసుల గురించి చెప్తున్నాడు. విశ్వాస గురించి మాట్లాడుతూ అంటున్నాడు. దీంతోనే మనము దేవుని స్తుతిస్తాం. ఇదే నోటితో మనం దేవుని పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం, దేవుడు గొప్పడు అంటాం, దేవుని నమ్ముతున్నంటాం, అదంటాం ఇదంతా అన్ని చేస్తుంటాం. మళ్ళీ అలా చెప్పుకొస్తూ అదే నోటితో మనము ఇక్కడ గమనించండి, మనుషులు శపిస్తామంటలేదు, దేవుని స్వరూపంలో దేవుని పూల చేయబడిన మనుషులను మనం శపిస్తామంటాం. అంటే అర్థం ఏంటంటే ఎందుకు ఆ రకం మాట్లాడంటే యాకోబు దేవుని పోలికల్లో ఉన్నటువంటి మనుషులు శపిస్తామని చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని నువ్వు శపించడానికి ఆ వ్యక్తి చెడ్డవాడు కాబట్టి ఆ వ్యక్తులు చెడుతన ముందు కాబట్టి నువ్వు మాట్లాడడానికి వీలు లేదంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఒక బిలీవర్ నోట్ ఎంత కంట్రోల్ పెట్టుకుని చెప్తారంటే ఒక వ్యక్తి చెడ్డవాడు అయ్యాడు కాబట్టి అని చెప్పేసి నువ్వు వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే ఆ వ్యక్తిలో ఉన్న చెడు కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలంటే అతడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉండడం విషయాన్ని చూసి నువ్వు అతని గురించి మాట్లాడడం మానేయాలి. చెడ్డవాడు అవ్వచ్చు, స్వతహాగా అతనిలో చెడు ఉండొచ్చు, కానీ బేసిక్ గా నువ్వు నీ నాలుగు ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు అటువంటివి నీ నోటి మాటను డిక్టేట్ చేయకూడదు. ఎదుటి వ్యక్తి మనల్ని ఏమంటున్నాడు, ఎదుటి వ్యక్తి మన గురించి ఎలా ప్రవర్తిస్తున్నా దాన్ని బట్టి నీ నోరు డిసైడ్ అవ్వకూడదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అతను చెడ్డవాడైనా సరే కావచ్చు, అతను చెడ్డవాడు కాబట్టి అని చెప్పేసి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు. అతను చెడ్డవాడు అయి ఉండొచ్చు, కానీ అతను దేవుని స్వరూపంలో దేవుని
సృష్టిలో దేవుని పోలికలో చేయబడ్డాడు కాబట్టి నువ్వు అతను చూస్తున్నప్పుడు దేవుని చూసి అతను నువ్వు చెడుగా మాట్లాడడానికి వీలు లేదు. మాటలు అటువంటివి విశ్వాసికి ఆ స్థాయిలో ఉండాలంట. అంటే ఎదుటి వ్యక్తి చెడ్డవాడు కాబట్టి అని చెప్పేసి అతని యొక్క చెడు స్వభావం అనేటువంటిది నీ నోరు గాడి తప్పకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అన్నాడు నీ నాలుక నీ కంట్రోల్ ఉండాలి కానీ నీ నాలుక ఎదుటివారి కంట్రోల్లో ఉండకూడదు. ఎదుటి వాళ్ళు మనం ఏం మాట్లాడాలన్నది మన మాట మార్చడానికి ఎదుటివారికి ప్రేరేపణ అనేది ఉంటుందంటే అర్థం ఏంటంటే నీ నాలుక నీ కంట్రోల్లో లేదు అని అర్థం. వ్యక్తి నా గురించి చెడుగా చెప్పాడు అనుకోండి, అంటే నేను నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యి నేను అతని గురించి చెడుగా మాట్లాడాను అనుకోండి, కంట్రోల్ తప్పి అర్థం ఏంటంటే నా నాలుక అతని స్వాధీనంలో ఉందని అర్థం. అదే కనుక అతను ఎన్ని రకాలుగా ప్రేరేపించినా సరే, ఇతరులు ఎంతమంది ఎన్ని రకాలుగా సరే ప్రేరేపించినా సరే, నేను కనుక ఏది మాట్లాడకుండా వాళ్ళని ఏమి అనకుండా నేను నా కంట్రోల్లో నేను ఉండగలిగితే, మాట్లాడకుండా ఉండగలిగితే అర్థం అంటే నా నాలుగు నా కంట్రోల్లో ఉందని అర్థం. ఆలోచించండి, చాలా సందర్భంలో మన నాలుగు మన కంట్రోల్లో ఉండదు. మన నాలుగు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎదుటివాడు నాతో ఎలా బిహేవ్ చేసిన దాన్ని బట్టి నా నాలుక మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటంటే నా నాలుక నా స్వాధీనం లేదు, నా నాలుక నాతో మాట్లాడి నాతో వ్యవహరించేటువంటి వ్యక్తి యొక్క స్వాధీనంలో ఉందని అర్థం. దాని గురించి ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి అని చెప్పేసి మీరు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే అవసరం లేదు. ఎప్పుడైతే మనం అలా మాట్లాడుతాం దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని బట్టి మనం నోరు మాట్లాడడం మొదలు పెడుతుందో నెగిటివ్ గా మాట్లాడతాం. స్పెసిఫిక్ గా నీకు కోపం వచ్చి మాట్లాడాలి కదా అర్థం. బేసిక్ గా నువ్వు అలా కాల్చుకుంటూ వెళ్ళిపోవడానికి నీ నాలుక నిప్పు పెట్టింది సాతాను. నరకము చేత చుచ్చు పెట్టబడను అంటే నువ్వు గుర్తుపెట్టే విషయం ఏంటంటే జస్ట్ ఆ వ్యక్తికి బాధ కలిగే మాటలు ఉన్నావు కాబట్టి ఆ వ్యక్తి బాధపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి బాధపడకూడదు అన్నది కాదు ఇష్యూ. నువ్వు ఎందుకు నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏ క్షణమైనా సరే నీ నాలుకని సాతాను నిప్పు పెట్టేటువంటి ఆ ప్రమాదం ఉంది. కాబట్టే నీ నాలుకని సాతాను కంట్రోల్లో కాకుండా నువ్వు నీ నాలుకని నీ కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే అది నువ్వు ఎవరి గురించి అయితే నెగిటివ్ గా మాట్లాడుతున్నావో వాళ్ళ మీద కంటే నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నువ్వు నీ నాలుక నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకోవాలి అని చెప్తూ ఇంకొంచెం చదువుతాను చూడండి.